पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఇక్కడ అందరూ కూడా సుఖంగా శాంతిగా సంతోషంగా ఉండాలని ప్రతి క్షణము కూడా ఆశిస్తూ ఉంటాం. అయితే ఎక్కువ సమయం దుఃఖమే అనుభవానికి వస్తుందనేటటువంటిది కూడా మనందరికీ కూడా తెలుసు. ఈ అశాంతి, అలజడి, ఆందోళన, బాధ, భయము, అసహనము, అసంతృప్తి, వెలితి, ఏదో చిరాకు, కోపం, ఇలాంటివన్నీ కూడా మనల్ని వదలటం లేదు అనేటటువంటిది స్పష్టంగా ఇక్కడ అనుభవానికి వస్తూనే ఉంటుంది. వీటి నుంచి బయటపడాలి, మనం సంతోషంగా ఉండాలి అని ఎన్నో రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి అని వీటి కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ అసంతృప్తి, అలజడి, ఆందోళన, బాధ, భయాలు ఇవేవి కూడా మనల్ని వదలటం లేదు అనేది కూడా మనిషికి తెలుసు. అలాగే ప్రత్యేకించి కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితుల్లో మరీ బాధ కలుగుతూ ఉంటుంది, అశాంతిగా, అలజడిగా, ఆందోళనగా ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడితే చాలు, నేను ఆనందంగా ఉంటాను అని మనిషి అనుకుంటాడు. సరే, ఏదో విధంగా ఆ ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడతాడు. బయటపడ్డ తర్వాత నిజంగా మనిషి ఆనందంగా ఉంటున్నాడా అన్నది ఆలోచించాలి. ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడ్డాడు, అది ఏదో విధంగా అక్కడ తనకి అనుకూలంగా జరిగినప్పటికీ కూడా ఆ తర్వాత తను నిజంగా శాంతిగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, సుఖంగా ఉన్నాడా, హాయిగా ఉన్నాడా, ఆనందంగా ఉన్నాడా అని ఒకసారి మీ అనుభవం ఏమంటుందో ఒకసారి ఆలోచించుకుని చూడండి. మరలా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మరలా దీని నుంచి బయటపడాలి. ఈ పని కాస్త అయిపోతే నేను శాంతిగా ఉంటాను, ఇది నెరవేరితే నేను హాయిగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను, సంతృప్తిగా ఉంటాను అనేటటువంటిది మరలా అనుకుంటూనే ఉన్నారు. కానీ ఇది జీవితాంతము కూడా ఇలాగే సాగుతూనే ఉంటుంది. ఈ పని అయిపోతే బాగుండు, ఈ పిల్లలు చదువులు అయిపోతే బాగుండు, వీళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే బాగుండు, వాళ్ళు ఏదో విధంగా స్థిరంగా పడితే బాగుండు, నాకు కాస్త ప్రమోషన్ వస్తే బాగుండు, ఒక ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఇలాగా అన్నీ కూడా ఇది జరిగితే నాకు బాగుంటుంది, ఇది జరిగితే నాకు ఆనందంగా ఉంటుంది, ఇది జరిగితే నాకు సంతృప్తిగా ఉంటుంది అనేటటువంటిది నిరంతరము కూడా మనిషి అదే ఆలోచనలతో ఉంటాడు. కానీ ఇక్కడ జీవితంలో అనుభవం చూసుకున్నట్లయితే ఏది జరిగినప్పటికీ కూడా సంతృప్తి అన్నది లేదు. ఈ జీవితం ఇలాగే కొనసాగుతుంది అన్నది కూడా అర్థమవుతుంది. అలాగే ఇంకో రకంగా ఆలోచించినట్లయితే నిజానికి ఒక ప్రతికూల పరిస్థితి మీ ముందుకు వచ్చినప్పుడు
ప్రతికూల పరిస్థితి కంటే కూడా ప్రతికూల పరిస్థితి గురించి నువ్వు ఆలోచించటం ఏదైతే ఉందో ఆ ఆలోచించటమే నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది అన్నది కొద్దిగా అవగాహన చేసుకుంటే మీకు అందరికీ అర్థమవుతుంది. ఆ ప్రతికూల పరిస్థితి ఉండవచ్చు, మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏదో మీ ఎదురుగా ఉండవచ్చు, ఒక నష్టం జరిగి ఉండవచ్చు, లేదా ఎవరైనా మిమ్మల్ని తిట్టి ఉండవచ్చు. పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆ పరిస్థితి మీకు కలిగించేటటువంటి బాధ కంటే కూడా, ఆ పరిస్థితి మీకు కలిగించేటటువంటి నష్టానికంటే కూడా, ఆ పరిస్థితి చుట్టూత మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచనలే మీకు బాధ కలిగిస్తున్నాయి అన్నది మీరు కొంచెం గమనించితే మీకు అర్థమవుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని తిట్టాడే అనుకోండి, సరే తిట్టడం అన్నది అయిపోయింది, దాని తర్వాత మీరు దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారు. అలా ఆలోచిస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది, మీకు అది బాధ కలుగుతుంది. ఈ బాధ నుంచి మేము బయటపడలేకపోతున్నాము, ఆ మాట అన్నాడు, ఆ విధంగా ప్రవర్తించాడు అతను, అది నేను మర్చిపోలేకపోతున్నాను, ఇలా ఎందుకు మాట్లాడాడు, అది నాకు చాలా బాధగా ఉంది, ఇది ఎందుకు జరిగింది, నేను అన్నీ మంచిగా చేశాను, ఇలాంటి కష్టం నాకు ఎందుకు వచ్చింది అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించటం వల్ల ఏమవుతుంది, మీకు బాధ కలుగుతుంది. శ్రీమద్ భగవద్గీత కూడా మనకు అదే చెప్తుంది. ఏమని? విషయాల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది అన్నది, నువ్వు పతనం అవుతావు అనేటటువంటిది శ్రీమద్ భగవద్గీత కూడా మనకు చెప్తున్నటువంటి విషయం. సరే, ఇక్కడ మనకి ఆనందం కావాలి. ఇందాక మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, ఇప్పుడు ఈ ప్రతికూల పరిస్థితి దాటిపోతే మనం ఆనందంగా ఉంటాము అనుకుంటున్నాము. ఒకసారి మళ్ళీ ఆలోచించి చూడండి, నిజంగా ఆనందంగా ఉంటున్నారా అన్నది. అసలు ఆనందం అంటే ఏమిటి? ఆనందంగా ఉన్నారా నిజానికి? ఈ సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడితే నేను ఆనందంగా ఉంటాను అనుకుంటున్నారు, కానీ నిజంగా మీరు ఆనందంగా ఉండటం లేదు. ఆనందము అనేటటువంటిది, శాంతి అనేటటువంటిది, సంతృప్తి అనేటటువంటిది, విశ్రాంతి అనేటటువంటిది మీకు ఎప్పుడు లభిస్తుంది అంటే, నిజంగా ఆలోచనలు పూర్తిగా ఆగిపోయినప్పుడే ఆ శాంతి, ఆ సుఖము మీకు అనుభవానికి వస్తుంది. అందుకే మీరు నిద్రపోయిన తర్వాత హాయిగా నిద్రపోయాను అంటారు, అది హాయి అన్నది. సుఖంగా నిద్రపోయాను అంటారు. నిద్రపోయి లేచిన తర్వాత హాయిగా నిద్రపోయాను, సుఖంగా నిద్రపోయాను, నాకు ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది అని అంటారు. ఒక సమస్య నుంచి మీరు బయటపడిన తర్వాత, ఈ సమస్య నుంచి నేను బయటపడితే ఆనందంగా ఉంటాను అని అనుకున్నారు. సమస్య నుంచి మీరు బయటపడ్డారు. సమస్య నుంచి మీరు బయటపడిన తర్వాత మీకు నిజంగా నిద్రపోయి లేచిన తర్వాత కలిగినటువంటి హాయి ఏదైతే ఉందో, ఆ సుఖం ఏదైతే ఉందో, అలాంటి ఆ సుఖము, అలాంటి శాంతి, అలాంటి హాయిని గొలిపేటటువంటి ఆ అనుభవము, అలాంటిది మీరు పొందుతున్నారా అని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. అలాంటిదేది కూడా మీకు అనుభవానికి రావటం లేదు. ఆ సమస్య గడిచిపోతుంది, అమ్మయ్య దీని నుంచి బయటపడ్డాము అనుకుంటున్నారు, కొద్దిసేపు నవ్వుకుంటున్నారు, అంతే అయిపోయింది. అంతేగాని నిజమైనటువంటి ఆ సుఖము ఏదైతే ఉందో ఆ సుఖాన్ని మీరు పొందలేకపోతున్నారు. ఇది ఇక్కడ అందరికీ కూడా అనుభవమే. ఇది అదేదో బయటపడ్డామనుకుంటే కాసేపు వెళ్ళి మీరు స్నేహితులందరినీ పిలుచుకొని
నేను దీని నుంచి బయటపడ్డాను, నాకు సంతోషంగా ఉంది, మీరందరూ మా ఇంటికి రండి, భోజనం చేయండి అని వాళ్ళందరికీ భోజనాలు పెట్టవచ్చు, కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకోవచ్చు. కానీ మామూలుగా ప్రతిరోజు మీరు నిద్రపోతున్నప్పుడు కలిగేటటువంటి హాయి, ఆ సుఖము ఏదైతే ఉందో ఆ సుఖాన్ని అలాంటి దాన్ని కాదు మీరు పొందుతున్నది. అందున అది చాలా తాత్కాలికమే అనేటటువంటిది కూడా మీకు తెలుసు. అలాగే ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి భోంచేస్తే సంతోషంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది అని అనుకుంటారు. బయటికి వెళ్ళి నిజంగా భోంచేస్తున్నారు, భోంచేసినప్పుడు నిజమైనటువంటి ఆ సుఖము, నిజమైనటువంటి ఆ శాంతి ఏది, మీరు మంచి నిద్రపోయినప్పుడు మీకు కలిగేటటువంటి సుఖము, ఆ హాయి, అలాంటి ఆ సంతృప్తి మీకు కలుగుతుందా అంటే అదేమీ లేదు. నాకు చెప్పుకున్నట్లుగా పిల్లలు పెళ్ళైపోతే బాగుండు, మేము బయటపడతాము, హాయిగా ఉంటాము, ఆనందంగా ఉంటాము అనుకుంటారు. అలాగే ఇల్లు కట్టుకుంటే హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అంటారు. నిజంగా ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు ఆ ఇంట్లోనే ఉంటారు. మీరు ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండగలుగుతున్నారా అంటే లేదు అనేదే ఖచ్చితమైనటువంటి సమాధానం. దానిలో ఏ సందేహము లేదు. వాళ్ళు ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచే మొదలవుతాయి అప్పులు గొడవ అంతా కూడా. ఉన్న శాంతి కాస్త పోయింది ఇల్లు కట్టుకున్న తర్వాత అంటున్నారు చాలామంది ఈ రోజున. మరి యథార్థమైనటువంటి ఆ సుఖము, ఆ హాయి, ఆనందము, ఆ సంతృప్తి అన్నది ఎప్పుడు వస్తుంది? ఆలోచనలు ఆగినప్పుడే వస్తుంది అన్నది మీకు అర్థమవుతుంది. ఎందుకని గాఢ నిద్రలో మీకు ఆలోచనలు లేవు. గాఢ నిద్రలో ఆలోచనలు లేకపోవటాన మీకు ఆ సుఖం అన్నది అనుభవానికి వస్తుంది. నిద్రపోతున్నప్పుడు మీకు తెలవకపోయినా, ఎందుకంటే తెలవటం లేదు, మనస్సు అక్కడ లేదు కాబట్టి. ఏదైనా సరే మీరు తెలుసుకోవాలి అంటే మనస్సు ఉండాలి. కానీ మీరు గాఢ నిద్రపోతున్నప్పుడు మనస్సు లేదు. అదే మీరు కలలు కంటున్నప్పుడైతే మనస్సు ఉంటుంది. మనస్సు ఉంది కాబట్టే ఆ కలలలో కూడా కాసేపు మీరు సంతోషపడుతూ ఉంటారు, కాసేపు భయపడుతూ ఉంటారు, కాసేపు ఆందోళన పడుతూ ఉంటారు. అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఆ కలలు కంటున్నటువంటి మనసు కాస్త విశ్రమించినప్పుడు, గాఢ నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రలో మాత్రం మనసు లేకపోవటం వల్ల అప్పుడు మీకు హాయిగా ఉంది అనేది అనిపిస్తుంది, సుఖంగా నిద్రపోయాను అన్నది మీకు అనిపిస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆలోచనలు లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి యథార్థంగా మనకు సుఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది, సుఖశాంతులను కలిగిస్తుంది, హాయిని ఇస్తుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు ఈ విషయం నుంచి. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత ఏమంటుంది? ఈ దుఃఖం నుండి నేను బయటపడాలి, అసలు ఈ అలజడి నుంచి, ఆందోళన నుంచి బయటపడాలి అని మనం భగవద్గీతను చూసినట్లయితే భగవద్గీత ఏమంటుంది? అసలు నువ్వు దుఃఖపడేవాడివే కాదు అంటుంది. అసలు నీవు దుఃఖపడేవాడివే కాదు, నీవు ఆనంద స్వరూపానివి, నువ్వు శాంతి స్వరూపానివి, నీవు నా అంశమై ఉన్నావు, నీవు దేహం కాదు, నీవు ఆత్మస్వరూపానివి, ఆత్మానుభవ, నీవు ఆత్మవంతుడిగా ఉండు, నీవు ఆత్మస్వరూపంగా ఉండు, నీవుగా ఉండు, నా అంశగా ఉండు నీవు అనేటటువంటిది మనకు భగవద్గీత చెప్తుంది. ఆత్మగా ఎలా ఉంటాము అంటే శాంతిం నిర్వాణ పరమం మత్సంస్థాం అధిగచ్చతి. కేవలము ఆత్మ శాంతి స్వరూపము, ఆనంద స్వరూపము, సుఖస్వరూపము, మౌన స్వరూపము. మనం కావాలనుకుంటున్నది కూడా అదే. ఈ గడబడి నుండి, ఈ ఆందోళన నుండి, ఈ అశాంతి నుంచి బయటపడాలి అనుకుంటున్నాము. కానీ ఎలా బయటపడతాము? ఇది జరిగితే బయటపడతాము, ఇది వస్తే ఆనందంగా ఉంటాము అనేటటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఒకటి ఏర్పరచుకుని ఉన్నాము. అంటే ఈ బాహ్యమైనటువంటి విషయాలలో
మార్పులు జరిగితే మనకు ఆనందం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సుఖం కలుగుతుంది. బాహ్యమైనటువంటి వాటి వల్ల మనం సుఖశాంతులను పొందొచ్చు అనేటటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఒకటి మనం గట్టిగా ఏర్పరచుకున్నాము. ఈ అభిప్రాయం ఉండటం వల్ల ప్రతిసారి కూడా మనం సుఖశాంతుల కోసం ఎక్కడ ప్రయత్నిస్తున్నాము? బాహ్యమైనటువంటి ఈ ప్రపంచంలోనే మనం ప్రయత్నిస్తూ పోతున్నాము. ఇలా ప్రయత్నిస్తున్నప్పుడు మనం కోరినటువంటి కోరికలు కొన్ని నెరవేరుతున్నాయి. అలా నెరవేరినప్పుడు కూడా మనం యథార్థమైనటువంటి సుఖశాంతులను పొందటం లేదు అనేటటువంటిది మనకు అనుభవానికి వస్తుంది ఇక్కడ. అయినా సరే ఈ అనుభవాన్ని మనం బదిలిపరుచుకొని దీని ఆధారంగానైనా ఈ బాహ్యమైన జీవితంలో సుఖశాంతులను మనం పొందలేము. ఈ బాహ్యమైనటువంటి విషయాల వల్ల కాదు. మనం శ్రీమద్ భగవద్గీత చెప్పినట్లుగా యథార్థమైనటువంటి మన స్వరూపం ఏదైతే ఉందో, సుఖస్వరూపం ఏదైతే ఉందో, మన స్వరూపంగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ సుఖశాంతులను పొందవచ్చు అనేటటువంటి ఆ నిశ్చయం ఏర్పరచుకోలేకపోవటం వల్ల ఈ దుఃఖాన్ని ఇలాగే అనుభవించడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఏర్పరచుకుని తీరాలి. ఈ నిర్ణయం జరిగి తీరాలి. ఏ నిర్ణయం జరిగి తీరాలి? నేను నిజంగా సుఖంగా శాంతిగా ఉండాలి అంటే నేనేం చేయనవసరం లేదు. కేవలము నేనుగా ఉండటమే అంతే. కేవలము నేనుగా ఉండటమే అంతే. కేవలము నేనుగా ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలాంటి సుఖము, అలాంటి శాంతి, అలాంటి సంతృప్తి, అలాంటి హాయి నేను అనుభవిస్తున్నాను. దాన్ని వదిలిపెట్టేసి ఈ బయటకు వెళ్ళి బయట వెతుకుతున్నంత వరకు కూడా నేను దుఃఖమే అనుభవిస్తున్నాను. కాబట్టి ఒక నిర్ణయం గట్టిగా ఏర్పరచుకోవాలి. యథార్థమైనటువంటి సుఖశాంతులను నేను పొందాలి అని అనుకున్నప్పుడు బయట కాదు వెతకాల్సినటువంటిది. బయట విషయాల మీద సుఖశాంతుల కోసం ఆధారపడటం అన్నది సరైనటువంటిది కాదు, అది మూర్ఖత్వము. సుఖశాంతుల కోసం బయట విషయాల మీద ఆధారపడటం అనేటటువంటిది అది మూర్ఖత్వమే. నిజంగా ఆ సుఖశాంతులను నేను పొందాలి అనుకున్నప్పుడు నేనుగా ఉండటమే మార్గము. ఈ విషయం అర్థం అవ్వాలి. ఏ పరిస్థితుల్లోనూ కూడా బయట దానివల్ల సుఖం కలుగుతుంది, దీనివల్ల నాకు సంతోషం కలుగుతుంది అనేటటువంటి ఇంకా అలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా చేయకూడదు. దీన్ని అర్థం చేసుకోవాలి. శ్రీమద్ భగవద్గీత చెప్తుంది మనకు, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీవు శాశ్వతమైనటువంటి వాడివి. యథార్థంగా నీకు ఏ అంటూ కూడా లేనే లేదు. యథార్థంగా నీకు ఏ అంటూ కూడా లేనే లేదు. నీవు శాశ్వతుడవు, నీవు నిత్యుడవు, నీవు ఆనంద స్వరూపుడవు, సచ్చిదానంద స్వరూపుడవు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం. కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇది మనకేం అనుభవానికి రావటం లేదు. నేను ఆనంద స్వరూపాన్ని, నేను శాంతి స్వరూపాన్ని, ఆ నమ్మకం అయితే ఏర్పడుతుంది. గాఢ నిద్రలో మనసు లేనప్పుడు హాయిగా ఉంది, సుఖంగా ఉంది అనేటటువంటి అనుభవం కూడా ఆ అనుభవాన్ని బుద్ధి గ్రహిస్తుంది. కానీ మెలకు వచ్చిన తర్వాత ఆ హాయి, ఆ సుఖము రావటం లేదు. ఎందుకు రావటం లేదు? ఈ మనస్సు ఉండటం వల్ల, ఈ మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండటం వల్ల. ఏం ఆలోచిస్తుంది? ఈ ఆలోచనలు 3 రకాలు. సంతోషాన్ని కలిగించే ఆలోచనలు కొన్ని, సాధారణమైన ఆలోచనలు కొన్ని,
దుఃఖాన్ని కలిగించేటటువంటి ఆలోచనలు కొన్ని. ఈ విధంగా 3 రకాలైనటువంటి ఆలోచనలు. ఈ 3 రకాలైనటువంటి ఆలోచనలను మనం గమనించినట్లయితే ఎక్కువ ఆలోచనలు గతానికి సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆపై భవిష్యత్తుకు సంబంధమైనటువంటి ఆలోచనలు. ఇప్పుడు వర్తమానానికి సంబంధమైనటువంటి ఆలోచనలు కేవలము 100% అన్నది శాస్త్రజ్ఞులు చెబుతున్నటువంటి విషయం. అంటే ఈ ఆలోచనలు ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా గతానికి సంబంధమైనవో భవిష్యత్తుకు సంబంధమైనటువంటి ఆలోచనలు. గతానికి సంబంధమైన ఆలోచనలన్నీ కూడా బాధ కలిగిస్తూ ఉంటాయి, భవిష్యత్తుకు సంబంధమైన ఆలోచనలన్నీ కూడా భయాన్ని కలిగిస్తూ ఉంటాయి ఎక్కువ శాతం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, ఈ పరిస్థితి నుండి బయటపడితే నేను సంతోషంగా ఉంటాను అని మీరు అనుకుంటున్నారు. ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడ్డావు, నీకు ఆ విషయం తెలిసింది. తెలిసిన తర్వాత నువ్వు సంతోషంగా హాయిగా సుఖంగా ఉండటం లేదు. ఎందుకు ఉండటం లేదు? నీ మనస్సు అక్కడ ఆలోచన లేనటువంటి స్థితిలో ఉండటం లేదు. ఆలోచనలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆ ఆలోచనలు గతానికి సంబంధమైనవో భవిష్యత్తుకు సంబంధమైన ఆలోచనలే ఉంటాయి. అలాంటప్పుడు నీవు ఆ సుఖశాంతులను ఏ విధంగా పొందగలవు? నిద్రలో నువ్వు పొందుతున్నటువంటి ఆ సుఖశాంతులను నీవు ఆలోచనలు ఉన్నప్పుడు పొందటం సాధ్యం కాదు కదా. కాబట్టి నువ్వు నిజంగా ఆ పరిస్థితి నుంచి గట్టెక్కినా సరే, నువ్వు అనుకున్నట్లుగా ఇల్లు కట్టుకున్నా సరే, పిల్ల పెళ్ళి చేసినా సరే, పిల్లాడికి ఉద్యోగం వచ్చినా సరే, నీకు ప్రమోషన్ వచ్చినా సరే, నువ్వు మంచి కారు కొనుక్కున్నా సరే, ఏది జరిగినప్పటికీ కూడా నువ్వు సుఖంగా శాంతిగా ఉండలేవు. సుఖంగా శాంతిగా ఉండాలి అంటే ఆలోచనలు ఆగాలి. ఆలోచనలు ఆగినప్పుడు మాత్రమే నీకు ఆ సుఖానుభూతి కలుగుతుంది. సరే, ఆలోచనలు ఆగినప్పుడు ఏమవుతుంది యథార్థంగా? ఆలోచనలు ఆగినప్పుడు యథార్థంగా నీవుగా ఉండగలుగుతావు. కేవలము నీవుగా ఆత్మస్వరూపంగా ఏ విషయము లేకుండా, ఏ రూపము లేకుండా, ఏ ఆలోచన లేకుండా కేవలము నీవుగా ఉండటం అన్నది ఆలోచనలు లేనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటిది నీ స్వరూపము. అలాంటి ఆనంద స్వరూపమే నీవు అనేటటువంటిది మనకు భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. కేవలము ఆనంద స్వరూపానివి, కేవలము ఆత్మస్వరూపానివి నీవు. అలాంటి నిన్ను నీవు తెలుసుకొని నీవుగా ఉన్నట్లయితే నీవు ఎలాంటి సుఖస్వరూపానివో ఆ అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవంగా నీవు ఉండగలిగినట్లయితే, సుఖ అనుభవం, ఆ సుఖ అనుభవంగా నీవుగా ఉన్నట్లయితే అప్పుడు నీకు యథార్థంగా శాంతి అంటే ఏమిటో, సుఖం అంటే ఏమిటో నీకు అప్పుడు అనుభవంగా మారుతుంది. మనిషి పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభవాన్ని పొందటానికి అర్హులే అన్నది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. ఇక్కడ ఎందుకు మనం ఆ అనుభవాన్ని పొందటం లేదు? ఈ అనుభవం అనేది ఎక్కడి నుంచో తెచ్చుకునేది కాదు, ఎవరో ఇచ్చేది కాదు. కేవలము మనల్ని ఆవరిస్తున్నటువంటి ఆలోచనలు లేకుండా చేసుకోవటమే. ఒక అద్దంలో మన ప్రతిబింబం కనపడటం లేదు అంటే అక్కడ దానికి కారణం ఏంటి? అద్దం మీద పడ్డటువంటి ఆ దుమ్ము ఏదైతే ఉందో అదే కారణము. మనం దాన్ని కాస్త తుడిసేసుకున్నట్లయితే మన ప్రతిబింబం అక్కడ స్పష్టంగా కనపడుతుంది. అలాగే మీరు ఒక స్విమ్మింగ్ పూల్ చూశారనుకోండి, స్విమ్మింగ్ పూల్లో ఎక్కువ మంది మనుషులు ఈదుతూ ఉన్నప్పుడు దాని అడుగు ఎలా ఉంది అనేది మనకు కనపడదు. అడుగు ఏ విధంగా ఉంది అనేటటువంటిది మనకు కనపడదు.
ఎప్పుడు కనపడుతుంది దాని అడుగు అన్నది? అక్కడ పైన ఉన్నటువంటి ఆ కదలికలు తగ్గినప్పుడు కనపడుతూ ఉంటుంది. ఆ కదలికలు క్రమేణా తగ్గుతూ ఉంటే, అంటే ఆ స్విమ్మింగ్ పూల్లో ఈదేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉండి చివరకు ఎవరు కూడా స్విమ్మింగ్ పూల్లో ఈదకుండా ఉండేటటువంటి సమయం వచ్చినప్పుడు అప్పుడు మనకు ఆ అడుగు అన్నది స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ కూడా మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు క్రమంగా తగ్గుతూ వచ్చినప్పుడు, పూర్తిగా ఆలోచన లేనటువంటి స్థితి కలిగినప్పుడు అప్పుడు మీకు యథార్థమైనటువంటి మీ స్వరూపం తాలూకు సుఖము అన్నది ఏదో అది అనుభవానికి రావటం కాదు, అదే ఆ అనుభవమే నేను అనేది మీకు తెలుస్తుంది. ఆ అనుభవమే నేను. ఆ సుఖ అనుభూతి ఏదైతే ఉందో సుఖ అనుభూతి, ఆ సుఖ అనుభూతి అదే నేనై ఉన్నాను. ఈ దేహానికి వేరుగా, ఈ మనస్సుకు వేరుగా నేను కేవలము సుఖస్వరూపమై ఉన్నాను అనేది మీకు అనుభవంగా ఉంటుందన్నమాట. దీనికి ఏం చేయాలి అన్నది, దీనికి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటిది, మహర్షులు చెప్పినటువంటిది ఏమిటంటే, మీరు మంత్రం చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది, అనేక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, గంటకు 2400 ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి మనిషికి. అది మనసు యొక్క సామర్థ్యము, ఇది ప్రతి మనిషిలోనూ జరుగుతుంది సుమారుగా అని చెబుతున్నారు. ఈ 2400 ఆలోచనలను కూడా మీకు 100కి 95 ఆలోచనలు, 100కి 95 ఆలోచనలు బాధ కలిగించేవో భయాన్ని కలిగించే ఆలోచనలే ఉన్నాయి. ఈ ఆలోచనల నుంచి మీరు బయటపడాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనసు దాన్ని పాటికి దాన్ని వదిలిపెట్టినప్పుడు ఇన్ని ఆలోచనలు వచ్చి పోతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు మనస్సును మీ ఆధీనంలోకి తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెబుతుందంటే జపం చేయమంటుంది. జపం చేసినట్లయితే ఏమవుతుంది, ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. ఆలోచనలు తగ్గితే ఆత్మానుభూతి పొందటానికి వీలవుతుంది. మీరు సుఖస్వరూపంగా, ఈ దేహంలో సుఖస్వరూపంగా మీరు ఎలా ఉన్నారో మీకు అనుభవం అవుతుంది అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తుంది. అదే శ్రీమద్ భగవద్గీత ఏం చెప్పింది, యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఇక్కడ నువ్వు అనేక రకాలైనటువంటి సాధనలు చేస్తూ ఉన్నావు. ఎందుకు? శాంతిగా ఉండటం కోసం. వీటన్నిటిలోనూ కూడా జపయజ్ఞము అనేటటువంటిది నా స్వరూపమే అని చెప్తుంది. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటే జపము నా స్వరూపమే. నీవు జపం చేస్తున్నట్లయితే అది నా స్వరూపమే అని చెబుతున్నారు. ఎందుకు ఈ విధంగా చెప్పారు అని మనం ఆలోచించినట్లయితే, మీరు జపం చేసేటప్పుడు శ్రద్ధతో భక్తితో చేస్తూ ఉంటారు. మీకు జపం ఏ విధంగా చేయమని గురువు మీకు చెప్పారో ఆ విధంగా జపం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు మిగిలిన ఆలోచనలు రావు. ఏ భావనతో ఉండి మిమ్మల్ని జపం చేయమని గురువుగారు చెప్పారో ఆ భావన ఉంటుందా లేదా అనేది గమనిస్తూ ఉంటారు. అలాగే జపం చేసేటప్పుడు ఎక్కడ దృష్టి ఉంచమని చెప్పారో అక్కడ దృష్టి ఉంటుందా లేదా అని గమనిస్తూ ఉంటారు. అలాగే జపం చేసేటప్పుడు ఆ జప శబ్దాన్ని ఏ విధంగా మనసులో ఉచ్చరించాలని చెప్పారో ఆ విధంగా ఉచ్చరిస్తున్నామా లేదా అనేటటువంటి గమనికతో ఉంటారు. అలాగే జపం చేస్తున్నప్పుడు జపం చేస్తున్నామా లేదా, అది యాంత్రికంగా సాగుతుందా అనేది అలా కాకుండా దాన్ని గమనించుకుంటూ ఉంటారు.
ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మీరు జపం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మిగిలిన ఆలోచనలన్నీ కూడా క్రమేణా 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 పోతాయి. ఆ ఆలోచనలన్నీ కూడా పోయి ఏమవుతుంది, చాలా కొద్ది ఆలోచనలే వస్తూ ఉంటాయి. కొద్ది ఆలోచనలు అలా కొంత సమయం వచ్చి ఆ తరువాత ఏమవుతుంది, ఆలోచన లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి మీకు అనుభవం అవుతుంది. ఆ స్థితి మీకు అనుభవం అవుతుంది. అలాగే జపం చేసేటప్పుడు ఆ జప విధానానికి వేరుగా నేను సాక్షిగా ఉన్నాను అనేటటువంటి అనుభవం కూడా మీకు కలుగుతుంది. జపం చేసేటటువంటి ఆ విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి వేరుగా నేను సాక్షిగా ఉన్నాను అనేటటువంటి అనుభవం కూడా మీకు జపం వల్ల కలుగుతుంది. అలాగే జపం వల్ల మీకు యథార్థమైనటువంటి ఆత్మసుఖం, మీ స్వరూపం యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి మీకు అనుభవానికి వస్తుంది. అందుకోసం శ్రీమద్ భగవద్గీతలో యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పారు. అలాగే సర్వధర్మేభ్యో జపోస్తు పరమో ధర్మ్యాన్ అంటే అన్ని సాధన విధానాల కంటే కూడా జపం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది అన్నది కూడా మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం. ఎందుకోసమంటే కేవలము ఆలోచనలు తగ్గి తర్వాత ఆలోచన లేనటువంటి స్థితికి రావటం కోసమే, అందుకోసమే ఈ జపం చేసేది. అలాగే ధ్యానం చేసినప్పటికీ కూడా కేవలము అందుకోసమే చేయాలి అన్నది మనకు శ్రీమద్ భగవద్గీత కూడా చెప్తుంది. చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో. చిత్తం ఆత్మన్యేవావతిష్టతే ఏమని చెప్తుంది, ఆత్మ మీద లగ్నం చెయ్యి చిత్తాన్ని, ఇంకా మరేది పట్టించుకోవద్దు, మరే ఆలోచన వద్దు. రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు వదిలిపెట్టేసి మరలా తీసుకొచ్చి నీవు ఆత్మ మీద లగ్నం చెయ్యి అనేటటువంటిది మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. ఇప్పుడు జపం చేయటం అన్నది ఆలోచనలు తగ్గించుకోవటం కోసం, ఆలోచనలు తగ్గించుకొని ఆలోచన లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అది అనుభవానికి తెచ్చుకోవటం కోసం. అలాగే ధ్యానం చేయటం ఎందుకోసము, ఆత్మ మీద లగ్నం చేయటం కోసం, ఆత్మానుభూతి పొందటం కోసం, ఆత్మస్వరూపంగా నీవు ఎలా ఉన్నావో నీవు తెలుసుకోవటం కోసము అన్నది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. సరే, బాగానే ఉంది. జపం చేస్తున్నాము, జపం చేయటం వల్ల కాసేపు శాంతిగా ఉంటుంది, ఆలోచనలు ఆగిపోతున్నాయి, ఆలోచనలు ఆగిపోయినప్పుడు శాంతిగా ఉంటుంది, బాగుంది, మంచిదే. అలాగే కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాము, ఆలోచనలు లేనటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి మీద దృష్టి పెట్టి కేవలము ఆ స్థితిగా ఆలోచన రహితమైనటువంటి స్థితిలో అలా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాము, బాగానే ఉంది. మరి లేచిన తర్వాత పరిస్థితి ఏమిటి, ఆ ధ్యానం నుండి ఆ జపం నుండి లేచిన తర్వాత పరిస్థితి ఏమిటి? ఇక్కడ సమస్య అంతా ఇక్కడే వస్తుందన్నమాట. కాసేపు జపం చేసాం, కాసేపు ధ్యానం చేసాం, బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా చుట్టుముట్టి మనల్ని బాధకు గురి చేస్తూ ఉన్నాయి. అనేక విషయాలు ఇక్కడ మనకు ప్రతికూలంగా కనపడుతూ ఉన్నాయి, అనేక విషయాలు ఇక్కడ మనకు బాధను కలిగిస్తూ ఉన్నాయి. ఇలా భావన ఈ బాధ కలిగిస్తూ ఉన్నప్పుడు, ఇలా మనల్ని ఈ విషయాలన్నీ కూడా బాధకు గురి చేస్తూ ఉన్నప్పుడు మనం మనంగా ఉండలేకపోతున్నాము. ఇది అనేక మందికి సమస్య. అయితే శ్రీమద్ భగవద్గీత చెప్పినట్లుగా, సరే ఇదంతా కూడా మారేదే కదా, ఇదంతా కూడా పోయేదే కదా, శ్రీమద్ భగవద్గీత చెప్తుంది కదా, ఇదంతా మారేదే కదా, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయిను అనిత్య తాం స్థితిక్షస్వ భారత అని భగవద్గీత చెప్పింది కదా, సరేలే పోయిందిలే, ఇదంతా మారుతుంది కదా అనుకుంటున్నాం.
అనుకుంటున్నప్పటికీ కూడా కాస్త నెమ్మదించినట్లుగా అనిపిస్తుంది. కానీ యథార్థమైనటువంటి సుఖం ఏదైతే ఉందో, ఏది మంత్రం చేస్తున్నప్పుడు వచ్చిన సుఖం కానీ, లేదా ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చిన సుఖం కానీ, లేదా నిద్రపోతున్నప్పుడు వచ్చిన సుఖం కానీ, ఆ సుఖ అనుభూతి మాత్రం ఇక్కడ పొందటం లేదు. భగవద్గీత చెప్పినట్లుగా ఇది మన ప్రారంధవశాత్తు ఈ దుఃఖం వచ్చింది అని అనుకుంటున్నా, ఇదంతా మారేదేలే అని భగవద్గీత చెప్పినట్లుగా అనుకుంటున్నా, కాస్త దాని గురించి కొంచెం మనసు నెమ్మదిస్తుంది. కానీ సుఖ అనుభూతి మాత్రం పొందలేకపోతున్నాము. ఇది ఇక్కడ అందరికీ కూడా అనుభవమైనటువంటి విషయమే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? వీటేటితోనూ కూడా సంబంధం లేకుండా ప్రతి క్షణము కూడా మనం ఆ సుఖాన్ని పొందుతూ ఉండాలి. ఏ సుఖాన్ని? మన స్వరూపం యొక్క సుఖ అనుభూతి, యథార్థమైనటువంటి శాంతి, యథార్థమైనటువంటి శాంతి స్వరూపం మనం, ఆనంద స్వరూపం మనం, సచ్చిదానంద స్వరూపం, సుఖ స్వరూపం. ఆ సుఖాన్ని పొందుతూ ఉండాలి. ఇది అభ్యాసం చేయాలి. ఎప్పుడు ఆ విధంగా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? జపం చేస్తున్నప్పటికీ, ధ్యానం చేస్తున్నప్పటికీ నీకు లోపల కలిగేటటువంటి సుఖ అనుభూతి ఏదైతే ఉందో దాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఒడిసి పట్టుకొని అది నేను కదా, అది నేను కదా, అది నేను కదా, ఆ హాయి నా స్వరూపం యొక్క హాయి, నా స్వరూపం యొక్క సుఖము, ఇది నేను ఇలాగే ఉంచుకోవాలి. అంటే నేనెప్పుడూ సుఖస్వరూపంగా ఉండాలి, నేనెప్పుడూ శాంతి స్వరూపంగా ఉండాలి అనేటటువంటి గొప్ప నిర్ణయం తీసుకోవాలి. ఇది నా స్వరూపము, ఈ దేహం నేను కాదు. ఈ దేహం రేపో మాపో రాలిపోయేదే. ఈ పరిస్థితులన్నీ కూడా నిజానికి ఈ దేహానికి సంబంధమైనవి. దేహంలో ఉన్న ఆత్మస్వరూపమైన నేను వీటేటికి కూడా అంటని వాడిని. నేను ఎప్పుడూ కూడా సుఖస్వరూపాన్ని, నేనెప్పుడూ కూడా శాంతి స్వరూపాన్ని, నేనెప్పుడూ కూడా సచ్చిదానంద స్వరూపాన్నే అని నిన్ను నీవు బలపరుచుకోవాలి. నిన్ను నీవు బలపరుచుకొని నిరంతరము కూడా నేను సుఖస్వరూపాన్ని, నేను సుఖస్వరూపాన్ని, నేను శాంతి స్వరూపాన్ని, నేను శాంతి స్వరూపాన్ని, ఈ భావన చేయాలి. భావన అంటే కేవలము ఆలోచించటం కాదు, గుర్తుంచుకోండి. భావన అంటే ఉండటము. ముందు మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది, నీవు ఆనంద స్వరూపానివి, నువ్వు దుఃఖపడేవాడివి కాదు. నాను శోషితుమర్హసి నత్వం శోషితుమర్హసి, నువ్వు మరణించేవాడివి కాదు, నువ్వు దుఃఖపడేవాడివి కాదు, నువ్వు ఆనంద స్వరూపానివి, నీవు శాశ్వతుడవు అని మనకు భగవద్గీత చెబుతుంది. దీని పట్ల విశ్వాసంతో మనం మననం చేసుకొని ఈ దేహం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు అని అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకు వీటికి వేరుగా ఉన్నాము అనేటటువంటి ఒక అనుభవం తప్పకుండా ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాగే మంత్రం చేసిన, ధ్యానం చేసిన ఆలోచనలు తగ్గినప్పుడు వీటితో సంబంధం లేకుండా, బాహ్యమైనటువంటి ఏ విషయంతోనూ కూడా సంబంధం లేకుండా సుఖస్వరూపమై నేను ఉన్నాను అనేటటువంటిది కూడా ప్రతి ఒక్కరికి కూడా అనుభవం అవుతుంది. ఈ అనుభవాన్ని ఆధారం చేసుకొని భగవద్గీత పట్ల విశ్వాసంతో, మహర్షులు మనకు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని పట్ల విశ్వాసంతో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే సుఖస్వరూపంగా ఉండటం చేయాలి. నేను శాంతి స్వరూపాన్ని అని అనుకోవటం కాదు, ఉండటం. యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి అంటే నీవు ఏ భావన చేస్తున్నావో అదే అవుతావు అనేది
మనకు మహర్షులు చెప్పారు. అలాగే మనం అనేకసార్లు చెప్పుకున్నాం భ్రమరకేటక న్యాయంలో, ఒక చిన్న పురుగు ఆ భ్రమరాన్ని తలుసుకుంటూ ఉంటే దానిలాగా మారిపోయింది, దాని దేహం దానిలాగా మారిపోయింది భ్రమరంలాగా అన్నది మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ యథార్థంగా నీవు సుఖస్వరూపానివే, యథార్థంగా నీవు శాంతి స్వరూపానివే. కానీ శాంతి స్వరూపంగా నిన్ను నీవు గుర్తించటం లేదు. సుఖస్వరూపంగా నిన్ను నీవు గుర్తించటం లేదు. గుర్తించకుండా ఏం చేస్తున్నావు? నేను బయట విషయాల వల్ల శాంతిని పొందుతాను, బయట పరిస్థితుల వల్ల, బయట వస్తువుల వల్ల నేను సుఖాన్ని శాంతిని పొందుతాను అనేటటువంటి ఒక భ్రమలో ఉన్నావు. ఈ భ్రమ నుండి నువ్వు బయటపడాలి. ముఖ్యంగా ఇందాక కూడా నేను మీకు చెప్పాను, ఈ భ్రమ నుండి, ఈ భ్రాంతి నుండి మీరు బయటపడాలి. నేనే స్వయంగా సుఖస్వరూపాన్ని, నేనే స్వయంగా శాంతి స్వరూపాన్ని. నేను శాంతిని పొందటం అన్నది కాదు, నేనే శాంతి స్వరూపాన్ని. నేను సుఖాన్ని పొందటం అన్నది కాదు, స్వయంగా నేనే సుఖస్వరూపాన్ని అని ఈ భావన చేయాలి. భావన చేయటం అంటే ఆలోచించటం కాదు. సుఖస్వరూపంగా నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ అనుభవాన్ని అలా ఒడిసి పట్టుకోవాలి. శాంతి స్వరూపంగా నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకొని ఆ అనుభవాన్ని ఒడిసి పట్టుకోవాలి. మౌన స్వరూపంగా ఏ ఆలోచనలు లేనప్పుడు కలుగుతున్నటువంటి స్థితి ఏదైతే ఉందో, మౌన స్వరూపంగా నువ్వు ఎలా ఉన్నావో ఆ అనుభవాన్ని ఒడిసి పట్టుకోవాలి, పదిలపరుచుకోవాలి. ఆ అనుభవం చెదరకుండా, ఆ మౌనాన్ని చెదరకుండా, ఆ శాంతిని పోగొట్టుకోకుండా, ఆ సుఖ అనుభూతిని చెదిరిపోకుండా దాన్ని ఒడిసిపట్టుకొని అలా ఉండటం పదే పదే ఆ అనుభవం కోసం ప్రయత్నం చేస్తూ ఉండటం పదే. ఇంతకంటే నిజానికి నీకు ఇక్కడ మరే కర్తవ్యము లేదు. ఈ దేహం ఎప్పుడు రాలిపోతుందో తెలవదు. నిజానికి ఏ క్షణంలోనైనా ఈ శ్వాస ఆగిపోవచ్చు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఈ దేహం ఉంది. ఈ దేహం ఉంది కాబట్టి దేహంలో ఉన్న నిన్ను నీవు గుర్తించకపోయినట్లయితే, నీ స్వరూపము సుఖస్వరూపము, శాంతి స్వరూపము, మౌన స్వరూపం అని నిన్ను నీవు గుర్తించకపోయినట్లయితే, ఈ దేహం రాలిపోతే ఇంకా నీకు ఇలాంటి అవకాశం మరి రాదు. ఇంకా నీకు ఇలాంటి అవకాశం రాదు. అందుకోసం ప్రతి క్షణము నీవు దీనికోసం ప్రాకులాడాలి. ఇక్కడ మనిషి అనేక రకాలుగా అనేక విషయాల కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. జీవితంలో చివరి శ్వాస వరకు కూడా వాటి కోసమే ప్రాకులాడుతూ ఆ దుఃఖంలోనే చివరి శ్వాస తీసుకుంటున్నాడు. అందుకు కాదు ఈ మానవ దేహం వచ్చింది. దేహంలో ఉన్న సుఖస్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకొని నీవుగా ఉండటం కోసమే. నీవు జపం చేసిన, ధ్యానం చేసిన నీవుగా ఉంటున్నావా లేదా? ఆలోచన లేనటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి అనుభవం అవుతుందా లేదా నీకు? ఆ స్థితి అనుభవం నువ్వు పొందుతున్నావా లేదా? అదిగా నీవు ఉంటున్నావా లేదా? ఆ మౌనం కేవలము మౌనం అనుభవంగా ఉంటుందా లేదా? ఆ సుఖం,
ఆ హాయి అనుభవంగా ఉంటుందా లేదా, ఇది గమనించుకుంటూ ఉండాలి. ఇది గమనించుకుంటూ ఎక్కువ సమయం దీనికోసం మనం కేటాయిస్తూ ఉన్నట్లయితే ఇదేమవుతుందంటే మీకు గట్టిగా యథార్థమైనటువంటి సుఖస్వరూపంగా మీరు ఎలా ఉన్నారు అనేటటువంటిది పట్టు చిక్కుతుంది. ఏదో కొద్దిగా వచ్చింది, అప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది అనే దానివల్ల ఉపయోగం ఉండదు. ఇది బాగా స్థిరపడిపోవాలి. ఎంత స్థిరపడాలి అంటే ఈ అనుభవంతో మన జీవితం సాగాలి అంతే. ఈ అనుభవం మీద ఈ సుఖానుభూతి మీద, ఈ మౌన అనుభూతి మీద ఈ జీవితం సాగేలాగా నువ్వు దీన్ని మలుసుకోవాల్సి ఉంది. ఇది నువ్వు చేయాల్సినటువంటిది. మనకు శ్రీమద్ భగవద్గీత ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. యో అంతఃసుఖో అంతరారామ తదా అంతర్జ్యోతిరేవయ. యో అంతఃసుఖో, ఈ లోపల ఉన్నటువంటి సుఖం అంతర్సుఖం. బయట సుఖాలకు కాదు నువ్వు చూడాల్సింది. ఇంకా ఆలోచన వదిలిపెట్టాలంతే. దీనివల్ల నువ్వు సుఖం వస్తుంది అని నీకు పాత అలవాటు ప్రకారం అనిపిస్తూ ఉంటే ఒకసారి చెంప మీద కొట్టుకొని సుఖం ఇక్కడ ఉంది, వెంటనే లోపలికి చూసుకోవాలి. వెంటనే నిన్ను నువ్వు చూసుకోవాలి. అక్కడికి వెళితే నాకు శాంతిగా ఉంటుంది అనే ఆలోచన ఎప్పుడైనా నీకు వస్తుంటే వెంటనే ఒక మొట్టికాయ వేసుకొని అక్కడికి వెళితే శాంతిగా ఉండటం కాదు, నా స్వరూపమే శాంతి అని నిన్ను నీవు చూసుకోవాలి. వెంటనే నిన్ను నీవు చూసుకోవాలి. ఆ విధంగా అంత నిబద్ధతతో నీవు ప్రయత్నించినట్లయితే నీవుగా ఉండగలుగుతావు. అంత నిబద్ధతతో ఉండాలంతే. ప్రతి క్షణము ఇది వదలకూడదంతే. ఇప్పుడు మీరు ఓ 10 లక్షలు డబ్బు తీసుకొని ఓ బ్యాగులో పెట్టుకొని ఊరు వెళ్తున్నారనుకోండి. ఊరు వెళ్తున్నప్పుడు బస్ స్టాండ్కి వెళ్తారు. బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కోవాలి. ఆ తర్వాత మీరు ఏ ఊరు వెళ్ళాలో ఆ బస్సు ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. అక్కడికి వెళ్ళి ఆ బస్సు ఎక్కాలి. ఈ లోపల మీకు మిగతా లగేజ్ ఒకటి ఉంటుంది, అదంతా కూడా బస్సులో పెట్టించుకోవాలి. ఈ పనులన్నీ చేయాలి. ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మీ దృష్టి దేని మీద ఉంటుంది? నిజానికి ఈ 10 లక్షలు పెట్టుకున్నటువంటి ఆ సంచి మీదే ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ మర్చిపోతామో అని మీరు దీన్ని గమనించుకుంటూ ఉంటారన్నమాట. దీన్ని గమనించుకుంటూనే ఇది వేరే ఎవరన్నా కొట్టేస్తారేమో అనేటటువంటి ఆలోచనతో దీన్ని కాపాడుకోవాలి అనే ఆలోచనతో ప్రతి క్షణము కూడా ఈ 10 లక్షలు పెట్టినటువంటి ఈ సంచి మీదే మీ దృష్టి ఉంటుంది. గమ్యం చేరేంత వరకు కూడా ఈ 10 లక్షల సంచి మీదే మీ దృష్టి ఉంటుంది. బస్సు దిగిన తర్వాత అక్కడ మళ్ళా ఈ ఆటోనో కారో పట్టుకుని మీరు ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మీకు ఈ 10 లక్షల మీదే ఉంటుంది. ఆటోలో కూడా వెళ్తున్నప్పుడు ఆ 10 లక్షల సంచిని ఇలా పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని గట్టిగా పట్టుకుని వెళతారు. అక్కడికి వెళ్ళి ఆ 10 లక్షలు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చిన తర్వాత అమ్మయ్య అనుకుంటారు. ఇక్కడ కూడా నిజానికి ఈ దేహంలో భగవంతుడు ఈ ఆత్మను, పరమాత్మ ఆయన అంశను ఈ దేహంలో ఉంచారు. ఎందుకు ఉంచారు? ఈ దేహం రాలిపోయేటప్పటికి దీన్ని తీసుకెళ్ళి ఆయనతో కలపటం కోసం. ఈ దేహం రాలిపోయేటప్పటికి ఆయనతో కలవటం కోసం, ఆయనతో ఏకంగా ఉండటం కోసం. ఇప్పుడు నీ బాధ్యత ఏమిటి? దీన్ని పట్టుకోవాలి, దీన్ని పదిలంగా కాపాడుకుంటూ ఉండాలి. దేన్ని? ఈ సుఖాన్ని, ఈ అంతర్సుఖాన్ని, ఈ శాంతిని ప్రతి క్షణము కాపాడుకుంటూ ఉండాలి. ఇది ఏమాత్రము కూడా తొణికిపోకుండా, తొల్లిపోకుండా ఎప్పుడు దీన్ని కాపాడుకుంటూ ఉండాలి. దీనికి కాపలావాడిగా మారిపోవాలి నువ్వంతే. ప్రతి క్షణము కూడా ఆ విధంగా చేసి ఈ దేహం రాలిపోయేటప్పటికి
ఇంకంతే, అమ్మయ్య, అప్పుడు ఊపిరి తీసుకోవాలంతే. ఇందాక డబ్బు సంచి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరిస్తే నువ్వు ఈ బాధ్యత తీరింది అని అనుకుంటావు. ఇక్కడ కూడా అంతే, నీకు ఒక బాధ్యత. ఏం బాధ్యత? ఒకే ఒక్క బాధ్యత. ఏ బాధ్యత? ఈ దేహం రాలేటప్పటికీ ఈ సుఖస్వరూపాన్ని, ఇక్కడ ఈ దేహంలో అనుభవిస్తున్నటువంటి ఈ సుఖస్వరూపాన్ని, ఈ ఆత్మను పరమాత్మ స్థితికి చేర్చటమే. ఇది నువ్వు చేయాల్సినటువంటిది. దీన్ని అర్థం చేసుకొని నిరంతరము కూడా ఇదే భావన, ఇది స్థిరపరచుకుంటూ ఉండాలి. ప్రతి క్షణము ఇది చూసుకుంటూ ఉండాలి. ఈ లోపల మీకు తెలుసు, మనసు అన్నది ఒకటి ఉంది. ఈ మనసు ప్రతి క్షణము కూడా విషయాల మీదకి పోవటం అనేది దీనికి అలవాటైపోయింది. అది విషయాల మీద నుంచి బయటపడటం కోసమే ఈ మంత్రం చేస్తుంది. నిరంతరం కూడా మంత్రం చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆలోచనలు తగ్గుతాయి, ఇందాక చెప్పుకున్నట్లుగా. కాబట్టి మంత్రం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ మంత్రం మీకు ఎలా ఉపయోగపడాలి? మీ స్వరూపం, మీ శాంతి స్వరూపం, మీ సుఖస్వరూపం గుర్తుకొస్తూ ఉండాలి. మీ సచ్చిదానంద స్వరూపం మీకు గుర్తుకొస్తూ ఉండాలి. ప్రతి క్షణము కూడా గుర్తుకొస్తూ ఉండాలి. మనస్సు ఏదైనా ఒక విషయం మీదకి అలాగ పోతున్నప్పుడు వెంటనే ఒక ప్రశ్న, నీకెందుకు అన్న ప్రశ్న. దానికి అలవాటైపోయింది ఇక్కడ ఈ విషయాల్ని ధ్యానించటం. ఎన్నో పనికిరానటువంటి విషయాలన్నిటినీ తెచ్చి సుఖస్వరూపమైనటువంటి నిన్ను ఆవరించేలాగా చేసి, నీవెవరో, నీవెట్టివాడివో, ఎంతటి సుఖస్వరూపానివో అనుభవం పొందకుండా ఉండేలాగా చేస్తుంది ఈ మనస్సు. ఎందుకు చేస్తుంది? ఆ మనస్సును నీవు సరైనటువంటి రీతిలో మళ్ళించకపోవటం వల్లనే, మనస్సును నీ ఆధీనంలో నువ్వు ఉంచుకోకపోవటం వల్లనే, మనస్సుకు నీవు సరైనటువంటి రీతి ఏదైతే ఉందో దాని గురించి చెప్పకపోవటం వల్లనే దాని ఇష్టం వచ్చినట్లుగా అది ప్రవర్తిస్తూ పోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా మీరు ఎదటి వాళ్ళకు ఒకటి ఏదైనా చెప్తే వాళ్ళు వినిపించుకుంటున్నారు, వాళ్ళు మీకేదైనా చెప్తే మీరు వినిపించుకుంటున్నారు. అలాంటిది మీ మనస్సుకు మీరు చెబితే ఎందుకు వినిపించుకోదు? వినిపించుకుంటుంది, తప్పకుండా వినిపించుకుంటుంది, కానీ ఎప్పుడు చెప్పటం లేదంతే. ఈ మనసు గందరగోళం చేస్తుంది అంటున్నారు అంతే తప్ప మీ మనస్సుకు ఏది చేయాలో దాని గురించి వివరించి చెప్పినట్లయితే మీ మనసు వింటుంది. దాని అలవాటు ప్రకారంగా ఈ విషయాల మీదకి వెళ్ళి ఈ విషయాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీ మనస్సుకి చెప్పండి, కూర్చుని చెప్పండి, స్థిరంగా కూర్చోండి. అప్పుడు స్థిరంగా కూర్చుని చెప్పండి, ధ్యాయతో విషయాన్ని పుంసః, నువ్వు అలా విషయాల్ని ధ్యానించకూడదు. ధ్యానించినట్లయితే నేను పతనం అవుతాను, నీవు నాకు ఒక వస్తువు లాంటిదానివి అంతే. కాబట్టి విషయాలను ధ్యానించబాకు, నీవు స్థిమితంగా ఉండు అనేది మీ మనస్సుకి మీరు చెప్పినట్లయితే మనసు తప్పకుండా శాంతిస్తుంది. మనసు తప్పకుండా శాంతిస్తుంది. కాబట్టి ఏ విషయంలోకైనా సరే మనస్సు ప్రవేశిస్తుంది, ఏ విషయమైనా సరే ఆలోచిస్తుంది అన్నప్పుడు నీకెందుకు 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 అన్న ప్రశ్న ఒకటి వేసుకుంటూ ఉండండి. అప్పుడు క్రమేణా ఈ విషయ చింతన నుంచి మనసు బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా అలా కాకుండా మీకు మీరే టీవీలు పెట్టుకొని వాటిని వీటిని చూస్తూ ఏం తోయటం లేదని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లోకాభిరామాయణం అంతా కూడా మాట్లాడుకుంటూ పనికిరాని అన్ని విషయాలు కూడా మీగ్గా మీరు ఇలాగ నెత్తిన పోసుకుంటూ ఉన్నప్పుడు ఇవేవి కూడా పనికిరావు. గజస్నానం అంటారు. ఏనుగు స్నానం చేస్తుందంట, నదిలో దిగి చక్కగా స్నానం చేస్తుంది. మావటి స్నానం చేయిస్తాడు. స్నానం చేయించిన తర్వాత ఒడ్డుకు వస్తుంది. ఒడ్డుకు వచ్చిన తర్వాత అదేం చేస్తుందంటే
అక్కడ ఉన్నటువంటి దుమ్మంతా మళ్ళీ మీద పోసుకుంటుందట. దీన్ని గజస్నానము అంటారు. సాధకులు ఎప్పుడూ కూడా ఇలాంటి గజస్నానం చేయకూడదు. మేము మంత్రం చేస్తున్నామండి, అలాగే సత్సంగాలు వింటున్నామండి, సాధన చేస్తున్నాము, కానీ మాకు ఈ అశాంతి అలజడి పోవటం లేదు అంటారు. ఎందుకు పోవటం లేదు? గజస్నానం చేస్తున్నావు అన్నమాట. మంత్రం చేస్తున్నావు, బాగానే ఉంది. మంత్రం చేసిన తర్వాత ఏం చేస్తున్నావు? నీగ్గా నువ్వు పోయి ఈ విషయాలన్నిటినీ కూడా మేదేసుకుంటున్నావు. పనికిరానటువంటి చెత్తనంతా కూడా టీవీల్లో నుంచి వచ్చేది, పేపర్లో నుంచి వచ్చేది, చుట్టుపక్కల వాళ్ళ నుంచి వచ్చేది, ఎంత చెత్త పోగైతే అంత వీలైనంత చెత్తను మీద పోసుకుంటున్నావు. ఇంకా మీద పోసుకున్నప్పుడు నీకు ఈ మంత్ర సాధన వల్ల ఉపయోగం లేదు, ధ్యానం వల్ల ఉపయోగం లేదు, భగవద్గీత వల్ల ఉపయోగం లేదు, ఏ గురువు కూడా నిన్నేం చేయలేరు. కాబట్టి నీకెందుకు? ఇది నీకు అవసరమా కాదా? ఈ ప్రశ్న ప్రతి క్షణము కూడా మీరు మనస్సును అడుగుతూ ఉండాలి, నిలదీయాలంతే మనస్సును. మనస్సు అది ఒక వస్తువు అంతే. భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక వస్తువు, అది మనకు ఉపయోగపడటానికి ఇచ్చినటువంటి వస్తువు. అది మనకే నష్టాన్ని కలిగిస్తుంది అది నిజానికి. కాబట్టి ఆ మనస్సును మీరు నిలదీయగలగాలి అంతే. నీకెందుకు ఇప్పుడు అని దాన్ని చూడండి. అప్పుడు ఏమంటుందో చూడండి, వినండి, వినండి అంతే. వింటే అలా నెమ్మదించిపోతుంది అంతే. ఇదెందుకు నీకు అని ఆ ప్రశ్న అడిగి ఒకసారి చూడండి, అక్కడ ఏముందో చూడండి. మౌనమే ఉంటుంది. ఆ ప్రశ్న అడిగిన తర్వాత మౌనమే ఉంటుంది. అలా ఉండు అంతే. దానిక చూస్తూ ఉండండి. మళ్ళా లేస్తుందేమో చూస్తూ ఉండండి. కేవలము ఆ మౌనాన్ని చూస్తూ ఉండండి అంతే. అలాగే ఆ మౌనాన్ని చూస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా నెమ్మదిగా పైకి లెగుద్దాము అనుకుంటూ ఉంటుంది. ఏదో ఒక చిన్న ఆలోచన తీసుకొద్దాము అనుకుంటుంది. ఏదో ఒకటి దొడ్డి ద్వార నుంచి ఇంకోటి ఏదో చెప్పుదాము, ఏదో ఒక విధంగా నచ్చ చెప్పుదాము, అది మనకెంతో అవసరమని చెప్పుదాము. ఇలాంటివి ఎన్నో విధాలుగా నెమ్మదిగా పైకి లేవుద్దామంటది. ఏ మాత్రము లొంగవద్దు, నీకెందుకు అంతే. పడుండు, అలాగ పడుండు, పడి ఉండు అంతే. అలా మౌనంగా పడి ఉన్న ఆ స్థితిని, మనసు యొక్క స్థితిని అలా గమనిస్తూ ఉండండి. అప్పుడు మనస్సు లేదు. ఎవరున్నారు? కేవలము మీరున్నారు. ఎలా ఉన్నారు? మౌనంగా ఉన్నారు. ఇంకా అలాగే గమనిస్తూ ఉంటే ఏ అలజడి లేదు, ఏ ఆందోళన లేదు, ఏ బాధ లేదు, ఏ భయము లేదు. ఈ దేహం కూడా గుర్తు రావటం లేదు, ఈ జగత్తు కూడా గుర్తు రావటం లేదు. ఏముంది? శాంతి, కేవలము శాంతి, కేవలము మౌనం. ఎలా ఉంది? హాయిగా ఉంది, సుఖంగా ఉంది. కొద్దిసేపు అలాగే ఉంటే రాత్రంతా మంచి నిద్రపోయి లేచినప్పుడు కలిగేటటువంటి హాయి, సుఖము ఏదైతే ఉందో అలా ఉంది. రాత్రంతా కూడా 6-7 గంటలు నిద్రపోయినా రానటువంటి ఆ సుఖ అనుభూతి ఏదో కలిగింది. ఇది నా స్వరూపము, ఇది నా స్వరూపము. ఇది ఒడిసిపట్టుకోండి. ఇది ఒడిసిపెట్టుకొని అప్పుడు పనులు చేసేటప్పుడు ఎలా ఉండాలి? మీ ముందుకి ఒక సన్నివేశం వచ్చింది, ఏదైనా సరే ఒక సందర్భం ఏదైనా వచ్చింది, ఒక ప్రతికూల పరిస్థితి వచ్చింది. ఒక ప్రశ్న. ఏం ప్రశ్న? ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? మొట్టమొదటిది, నువ్వు సుఖస్వరూపంగా ఉండాలి. మొట్టమొదటిది నీవు సుఖస్వరూపంగా ఉండాలి, నువ్వు శాంతి స్వరూపంగా ఉండాలి. ఇది అంతే. ముందు
నువ్వుగా ఉండాలి అంతే. తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి వివేకంతో ప్రవర్తించాలి అంతే. నువ్వుగా ఉండకుండా, శాంతిగా నువ్వు ఉండకుండా, సుఖస్వరూపంగా నువ్వు ఉండకుండా, ఆ పని నేను అంత గొప్పగా చేశాను, ఇంత గొప్పగా చేశాను, బాగా డీల్ చేశాను, ఇవి ఎన్ని చెప్పినప్పటికీ కూడా అది సరైనటువంటిది కాదు. అది కాదు నేర్పరితనం అంటే, అది కాదు ఆర్ట్ ఆఫ్ డూయింగ్ అంటే, అది కాదు పనిలో పనిచేసే కళ అంటే, అది కాదు. దేన్ని పనిచేసే కళ అంటున్నారు? నీవుగా ఉండి అక్కడ వివేకంతో ఏది చేయాలో అది చేయటం ఏదైతే ఉందో అది కర్మ కౌశలము అనబడుతుంది. అదే యోగం అనబడుతుంది. భగవద్గీత మనకు చెప్తుంది. అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే అది. ఇక్కడ ఈ పనులన్నీ కూడా మనం చేయాలి, తప్పదు. అది ఒక గొప్ప కళ. అది కర్మ కౌశలం. కౌశలం అంటే కుశలత్వము. కుశలము అంటే ఏమిటి? క్షేమము అంటే ఏమిటి? శ్రేయోదాయకము. ఏది శ్రేయోదాయకము, ఏది కుశలము నీకు, ఏది కుశలము? నీవుగా ఉండటమే శ్రేయోదాయకము. నీవుగా ఉండటమే నీకు క్షేమము. నీవుగా సుఖస్వరూపంగా, శాంతి స్వరూపంగా ఉండటమే నీకు కుశలము అనబడుతుంది. నీవు అలా ఉండి ఆ పని చేసినట్లయితే అది కర్మ కౌశలము అనబడుతుంది. నీవు అలా ఉన్నట్లయితే అదే యోగము అనబడుతుంది. కర్మయోగం అంటే ఇదే. నీవుగా ఉండాలి. ఇది ముందు నీవుగా ఉండి ఈ దేహం అక్కడ ఎలా ప్రవర్తించాలో ఒక వివేకంతో అలాగా ప్రవర్తించాలి. ఆ ఫలితం ఎలా వచ్చినప్పటికీ కూడా అది వచ్చేదే, పోయేదే, అది మారేదే. ఇది మారినటువంటిది, ఇది మారినటువంటిది. ఇదెప్పుడూ కూడా మారకూడదు, ఇదెప్పుడూ కూడా మారకూడదు. ఏది? నువ్వుగా ఉండటము అనేటటువంటిది, నీవుగా ఉండటం అనేటటువంటిది మాత్రం ఇది ఎప్పుడూ కూడా మారకూడదు. కాబట్టి ఎప్పుడు ఏ పని మీ ముందుకు వచ్చినా ఈ ప్రశ్న, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వుగా ఉండాలి. ఈ ప్రశ్న ఎవరిని అడుగుతున్నావు? నీకు ఈ మానవ జన్మ ఇచ్చినటువంటి తండ్రిని అడుగుతున్నావు. భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీత నీ తండ్రి నీకేం చెప్తున్నారు? ముందు నీవుగా ఉండు అంటున్నారు. నీవు దేహంగా ఉంటున్నావు. దేహంగా ఉండటం కోసం కాదు కదా నీకు అసలు ఈ దేహాన్ని ఇచ్చింది. దేహిగా ఉండటం కోసం కదా. ముందు నువ్వు దేహిగా ఉండు, దాని సంగతి తర్వాత చూద్దాం అంటున్నారు. ముందు నువ్వు సుఖస్వరూపంగా నువ్వు ఉన్నావా లేదా అనేది చూసుకోవాలి. సుఖస్వరూపంగా నీవు ఉండి అక్కడ ఏం చేయాలో దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఇలా చెయ్యాలి అంటే ప్రతి క్షణము కూడా తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వకాల సర్వావస్థలలోనూ కూడా నిన్ను నీవు గమనించుకుంటూ ఉండాలి. శాంతి స్వరూపంగా, సుఖస్వరూపంగా, శాంతి స్వరూపంగా, సుఖస్వరూపంగా ప్రతి క్షణము నిన్ను నీవు గమనించుకుంటూ ఉండాలి. ఉదయమే నిద్రలేసావు, నిద్రలేసిన తర్వాత హాయిగా నిద్ర పట్టింది, బాగుంది, హాయిగా ఉంది, ఫ్రెష్గా ఉంది అన్నావు. హాయిగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హాయిగా అనిపించదు. ఎందుకు అనిపించదు? గాఢ నిద్ర పోలేదు, చెత్త ఎక్కువైపోయిందనుకో మనస్సుకి, అయినప్పుడు రాత్రి కూడా అది పనిచేస్తూనే ఉంటుందన్నమాట. చూడండి, కొన్ని ఫ్యాక్టరీల్లో పగలు పనిచేస్తారు, రాత్రి కూడా పనిచేస్తూ ఉంటారు. ఎందుకు అంటే
పని ఎక్కువైపోయిందండి, అందుకని ఏం చేయాలి, రాత్రింపగళ్ళు పని చేస్తున్నాము అలా చెబుతూ ఉంటారు. అలాగే మీరు ఎంత చెత్త ఎక్కువగా వేసుకుంటూ ఉంటే మనసు వాటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉండాలి. కాబట్టి పగలు దానికి సరిపోదు, రాత్రి కూడా పాపం పనిచేసి అదే ఆలోచనలతో కలత నిద్రలో అలాగే కలలు కంటూ అలాగే చేస్తూ అలాగే ఆలోచిస్తూ కాస్త అప్పుడప్పుడు చిన్నగా విశ్రమించితే అప్పుడు కాస్త మీకు గాఢ నిద్ర వస్తుంది. మరలా మనసుకు గుర్తొచ్చి అబ్బో నేను చాలా ఆలోచించాల్సినవి ఉన్నాయి కదా, చాలా చెత్త ఉంది కదా, ఆ చెత్త అంతా నేను ఆలోచించాలి అంటే మళ్ళీ నేను ఇలా నిద్రపోవాలి అని మళ్ళా లేచి అది మళ్ళా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఉదయమే నిద్ర లేచినప్పుడు మీకు హాయిగా అనిపించదు, అబ్బా హాయిగా సుఖంగా నిద్రపోయాను అని మీకు అనిపించదు. అలా కాకుండా ఉండాలంటే మీరు ఈ చెత్త ఎక్కువ వేసుకోకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు పొద్దుట నిద్ర లేవగానే మీరు ఏం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి అనే ప్రశ్న. ఏం చేయాలి, ముందు నువ్వు సుఖస్వరూపంగా ఉన్నావా లేదా అని చూసుకో, నువ్వు శాంతి స్వరూపంగా ఉన్నావా లేదా అనేది చూసుకో. శాంతి స్వరూపంగా ఉండి మంచం దిగు, గమనించుకో, ముందు కూర్చుని గమనించుకో, మంచం మీద నుండి ముందు గమనించుకో, సుఖస్వరూపంగా శాంతి స్వరూపంగా ఉన్నావా లేదా అనేది గమనించుకొని అప్పుడు మంచం దిగు. సుఖస్వరూపంగా ఉండి బ్రష్ చేసుకో, సుఖస్వరూపంగా శాంతి స్వరూపంగా ఉండి కాలకృత్యాలు తీర్చుకో, శాంతి స్వరూపంగా ఉండి అల్పాహారం తీసుకో, శాంతి స్వరూపంగా ఉండి నీ ముందున్న పనులను చెయ్యి. నీ ముందు ఏ పని ఉన్నప్పటికీ కూడా శాంతి స్వరూపంగా ఉండి చెయ్యి. ఇక్కడ ఒక నియమం పెట్టుకోవాలి. నాకు ఇప్పుడు కాఫీ తాగితే ఆనందంగా ఉంటుంది అంటారు. కాఫీ తాగితే ఆనందంగా ఉండటం కాదు, ఆనందంగా ఉండి కాఫీ తాగు. ఇప్పుడు నాకు టిఫిన్ చేస్తే శాంతిగా ఉంటుంది అంటారు. టిఫిన్ చేస్తే శాంతిగా ఉండటం కాదు, శాంతిగా ఉండి టిఫిన్ చేయి. శాంతిగా ఉండి అల్పాహారం తిను. అక్కడికి వెళితే, వాళ్ళ దగ్గరికి వెళితే నాకు హాయిగా ఉంటుంది కాసేపు అంటారు. కాదు, హాయిగా ఉండి వాళ్ళ దగ్గరకు వెళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు కూడా హాయిగా ఉన్నావా లేదా అనేది చూసుకో. ఈ పని చేసేటప్పుడు నాకు శాంతిగా ఉంటుంది అంటారు. ఆ పని చేస్తే శాంతిగా ఉండటం కాదు, శాంతిగా ఉండి ఆ పని చెయ్యి, హాయిగా ఉండి ఆ పని చెయ్యి, సుఖస్వరూపంగా ఉండి ఆ పని చెయ్యి. ఇక్కడ కూర్చుంటే నాకు సుఖంగా ఉంటుంది అన్నది కాదు. ముందు నువ్వు సుఖంగా ఉండు, నీ స్వరూపం అది కదా, దీనివల్ల కాదు కదా. నువ్వు సుఖంగా ఉండి దానిలో కూర్చో. దానిలో కూర్చున్నంతసేపు నువ్వు సుఖస్వరూపంగా ఉన్నావా లేదా అని నిన్ను నువ్వు చూసుకో. ఈ విధంగా మన దినచర్య మొత్తమంతా కూడా ప్రతి క్షణము యథార్థమైనటువంటి నీ స్వరూపం, శాంతి స్వరూపం, సుఖస్వరూపం, మౌన స్వరూపం గమనించుకుంటూ నీకు నీవు ద్రష్టగా మారి నిన్ను నీవు గమనించుకుంటూ అలా ఉన్నానా లేదా నిన్ను నీవు గమనించుకుంటూ, దీన్ని గమనించటం కాదు, అది ఇది తెలుసుకోవటం కాదు. నీవు చేయాల్సింది నిన్ను నీవు గమనించుకుంటూ నీవుగా ఉంటూ అనుభవంగా మారాలి. ఇది చేయాలి.
సాధన చేసేటప్పుడు నిన్ను నువ్వు పట్టుకోవాలి, బయట నిన్ను నీవు పట్టుకునే ఉండాలి. ఇంకా బయట లోపల అన్నది లేదు. ప్రతి క్షణము కూడా నువ్వు శాంతిగా ఉండాలి అంతే. ప్రతి క్షణము కూడా నువ్వు సుఖస్వరూపంగా ఉండాలి అంతే. అది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతుంది. ఏ అంతఃసుఖో అంతరారామ తదా అంతర్జ్యోతిరేవయ. ఈ వెలుగులో నువ్వు సాగాలి. ఇది జ్యోతి అంటే. ఈ శాంతి, ఈ సుఖము, ఈ అనుభవము ఏదైతే ఉందో ఇది ఆత్మానుభూతి. ఈ సుఖంతో నీ జీవితాన్ని సాగించాలి. ఈ సుఖంతో నువ్వు రమిస్తూ ఉండాలి. ఈ అంతఃసుఖంతో, బాహ్యమైనటువంటి వస్తువుల వల్ల వచ్చే సుఖంతో రమించటం కాదు, అంతఃసుఖంతో రమిస్తూ ఉండాలి. ఆ తన్మయత్వం పొందుతూ ఉండాలి. ఆ మౌనాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. యో అంతఃసుఖో అంతరారామ తదా అంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. ఈ విధంగా నీవు నిరంతరము ఇలా నీవుగా ఉంటూ, సుఖస్వరూపంగా ఉంటూ, శాంతిగా ఉంటూ, శాంతిగా నీవుగా శాంతిగా ఉంటూ ఈ దేహం ముందున్న పనులను ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తూ వెళ్ళినట్లయితే అది జీవన్ముక్త అవస్థ. నీవు ముక్తుడవై ఉన్నావు వీటితో సంగమం లేకుండా. వీటితో సంగమం లేకుండా కేవలము నేను సుఖస్వరూపమై ఉన్నాను, ఇవి నాకు వేరుగా ఉన్నాయి, వీటితో సంగమం లేదు. ఎందుకని లేదు? ప్రతి క్షణము నీవుగా ఉంటున్నావు, సుఖస్వరూపంగా ఉంటున్నావు, కాబట్టి వీటితో సంగమం లేదు. నీవు ముక్తుడవై ఉన్నావు. ఈ విధంగా చేసినప్పుడు నీవు ఆ బ్రహ్మ నిర్వాణం, ఆ స్థితికి చేరతావు, పరమాత్మ స్థితి పొందుతావు. ఇది చేయాలి అనేది మనకు శ్రీమద్ భగవద్గీత చెబుతున్నటువంటి విషయం. దీన్ని అర్థం చేసుకుని ప్రతి క్షణము కూడా యథార్థమైనటువంటి మీ స్వరూపం, సుఖస్వరూపం, శాంతి స్వరూపం, మౌనస్వరూపం, మౌనస్వరూపంగా మీరు ఎలా ఉన్నారు, శాంతి స్వరూపంగా మీరు ఎలా ఉన్నారు, సుఖస్వరూపంగా మీరు ఎలా ఉన్నారు, మీరెలా ఉన్నారు, మీరెలా ఉన్నారు, మీరెలా ఉన్నారు, మీరెలా ఉన్నారు అని మిమ్మల్ని మీరు గమనించుకుంటూ మీరుగా ఉండాలి. ఆ విధంగా మీరందరూ కూడా ప్రయత్నించి జీవన్ముక్తావస్థలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించి ఆ పరమపదాన్ని పొందాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో